ఒక భార్యాభర్త ఉన్నారు. వారికి ఒకే కుమారుడు. ఆ కుమారుడిని చాలా ప్రేమగా, గారంగా, బాధ్యతతో పెంచారు, బాగా చదివించారు. అయితే ఆ కుమారుడు ఉద్యోగం చేసే వయసు వచ్చింది. అంతలోనే ఆ తండ్రికి కుమారుడికి మధ్యన ఒక చిన్న విభేదం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడినటువంటి ఆ క్లాష్ వల్ల కుమారుడు తండ్రితో పంతం పట్టాడు. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడి నా సొంత సంపాదన నేను సంపాదించి చూపిస్తాను అని తండ్రితో ఛాలెంజ్ చేసి ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయాడు. ఇది వింటుంటే మీకు ప్రాడిగల్ సన్ సబ్జెక్ట్ గుర్తొస్తుంది కదా? అవును, ఇది ఇంచుమించుగా అలాంటిదే. అయితే ఆ కుమారుడు వెళ్ళి ఒక చోట ఉద్యోగం సంపాదించాడు. ఒక చిన్న ఇల్లు తీసుకొని తన భవిష్యత్తులోనికి ప్రయాణం చేస్తూ ఎన్నో ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు. అంతలోనే కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ కంపెనీ మూతపడింది. ఆ కంపెనీ మూతపడ్డాక మరొక ఉద్యోగం కోసం ఆ కుమారుడు అనేకమైన చోట్ల ప్రయత్నం చేశాడు. అయినా అతనికి ఉద్యోగం దొరకలేదు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు గడిచాయి. కాలం గడుస్తుంది, జేబులో ఉన్న డబ్బులు అయిపోయాయి. తినడానికి కూడా కష్టంగా ఉన్న స్థితికి వచ్చాడు. అయితే తండ్రి దగ్గరికి వచ్చి తిరిగి తండ్రితో సమాధాన పడాలంటే అతనికి అహం అడ్డొస్తుంది. అలాంటి సమయంలో అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. తన బ్యాంకులో ఎప్పుడో 500 రూపాయలు డిపాజిట్ చేసినట్టుగా గుర్తొచ్చింది. ఆ బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ క్యాన్సిల్ చేస్తే 500 వెనక్కిస్తారు అన్న ఒక ఆలోచన కలిగింది. మొత్తానికి ఇంట్లో పాస్బుక్ వెతికి కనుగొన్నాడు. ఆ పాస్బుక్ పట్టుకొని బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత పాస్బుక్ ఇచ్చి నా అకౌంట్ క్యాన్సిల్ చేస్తున్నాను, అందులో ఉన్నటువంటి 500 నాకు ఇవ్వాలని అతను అడిగాడు. ఆ క్యాషియర్ పాస్బుక్ తీసుకొని పాస్బుక్ వంక అతని వంక, పాస్బుక్ వంక అతని వంక చూస్తూ ఉంది. సిస్టంలో చెక్ చేస్తూ పాస్బుక్ వంక, సిస్టమ్ వంక అతని వంక చూస్తూ ఉంది. అంతలో ఇతను ఒక ప్రశ్న అడిగాడు. ఏమండి, అందులో డబ్బులు లేవా అని అడిగాడు. అయితే ఆమె మాత్రం అతని వంక చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది. ఎందుకు అంటే అతని అకౌంట్లో అతను అడిగిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు ఉన్నది. మీకు 500 కావాలా అని అడిగింది. అవునండి, 500 ఉండాలి కదా నా అకౌంట్లో అని అడిగాడు. కానీ ఆమె మాత్రం మీ అకౌంట్లో 500 కోట్లు డిపాజిట్ అయి ఉన్నాయి, ఇది మీరు చూసుకోలేదా అని అడిగింది. అప్పుడు ఆ కుమారుడు హృదయము చాలా తల్లడిల్లిపోయింది. అది ఏ రోజు డిపాజిట్ అయింది అని ఆ యొక్క క్యాషియర్ని అడిగినప్పుడు ఆ క్యాషియర్ చెప్పిన తేదీ ఖచ్చితంగా ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఇల్లు వదిలి బయటకు వచ్చిన రోజే అయి ఉన్నది. ఇది వింటుంటే నాతో పాటు మీకు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి కదా. ఎస్, తండ్రి ప్రేమ కుమారుడు కనుగొనలేకపోయాడు. తండ్రి బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిన రోజే బిడ్డ ఏమాత్రం కష్టపడతాడేమో అని చెప్పి బిడ్డ అకౌంట్లో 500 కోట్లు డిపాజిట్ చేశాడు. అవును, ఆ తండ్రి 1000 కోట్లకి అధిపతి. ఆ కుమారుడు ఆ 1000 కోట్ల ఆస్తికి వారసుడై ఉన్నాడు. అయినా కూడా తన తండ్రిని విడిచి బయటికి వచ్చి తన సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆశ కలిగి తను చేసిన ప్రయత్నంలో ఓడిపోయాడు. అయినప్పటికీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ బిడ్డకి ఎదురైన అహము అతన్ని ఆపేసింది. అంతలోనే అతని అవసరం అతన్ని బ్యాంకు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆ బ్యాంకులో చూస్తే 500 కాదు కానీ 500 కోట్లు ఉన్నాయి. అప్పుడు అర్థమైంది ఆ బిడ్డకి తండ్రి ప్రేమ. ఆ ప్రేమ ఎన్నటికీ అర్థం చేసుకోలేనటువంటిదని ఆ రోజు అనుకున్నాడు. వెంటనే అందులో ఉన్న 500 కోట్లు విత్డ్రా చేసుకోవడం కాదు కానీ పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళి తండ్రిని కౌగిలించుకున్నాడు. ఆ రోజు తండ్రి యొక్క ఆనందము, తండ్రి యొక్క ప్రేమ, ఆ తండ్రి తల్లి ఇద్దరూ ఆ బిడ్డను చూసి సంతోషించిన విధానము చాలా అద్భుతంగా ఉన్నది. ఎస్, మనము కూడా పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి మన కోసం సిద్ధపాటు చేసిన దాన్ని నిర్లక్ష్యం చేస్తూ తిరిగి మరలా ఆయన క్రీస్తులో మన కోసము దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలను వెతకడంలో ఫెయిల్ అవుతూ మన సొంత బలము మీద ఆధారపడి జీవించాలని మనము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ మెసేజ్ చూస్తున్నటువంటి మీలో ప్రతి ఒక్కరూ కూడా మన తండ్రి అయిన దేవునిపైన పూర్తిగా ఆనుకొనడానికి మీ హృదయము సిద్ధపాటు చేసుకుంటే క్రీస్తులో ఆయన మనకి ఉంచినటువంటి సమస్త ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను మనము పొందుకోవచ్చు. చివరిగా నేను చేసే ఈ చిన్న ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మన తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనకు సిద్ధపాటు చేసినటువంటి సమస్త ఆశీర్వాదాలను మీరు పొందుకోండి. పరిశుద్ధాత్ముడు అవి మనకి కలుగు చేయడానికి మన మధ్యనే సిద్ధముగా ఉన్నాడు సుమా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి,
సర్వశక్తిమంతుడగు దేవ, నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో క్రీస్తు రక్తము ద్వారా ఇదిగో మేమందరము నీ సన్నిధిలోనికి వచ్చాము. మా కోసం మీరు మా పైన ప్రేమతో దయా, జాలి, కరుణ, కృప కలిగినటువంటి మీ యొక్క హృదయముతో క్రీస్తులో మా కోసం సిద్ధపాటు చేసినటువంటి ఆ సమస్త ఆశీర్వాదాలను మేము అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, మనస్సుని, వివేచనను మాకు అనుగ్రహించమని, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ స్వాధీనంలోనికి తీసుకుని వస్తూ వారి మనోనేత్రాలను వెలిగించమని, వారి హృదయము తెరిచి సమస్తము సమకూడి మేలుకే జరుగుచున్నాయన్న సత్యాన్ని వారు గ్రహించుకొని వారి కొరకు మీరు ఏమి సిద్ధపాటు చేశారో వారు అవి చూచినట్లుగా, వినున్నట్లుగా, హృదయంతో అర్థం చేసుకున్నట్లుగా నీ మహాకృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మ స్వాధీనంలో వారిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.